అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపురం భాష విజయవాడ నుంచి. ఈరోజు మీకు బుద్ధుడు కల్పట్రీ బుద్ధ చూపిస్తున్నాను. యాక్చువల్గా మీకు ఈ కల్పట్రీ బుద్ధ స్కల్ప్చర్ ఏదవుతుందో ఈ ప్యాటర్న్ అనేది మీకు 2 అడుగులు అడుగున్నరలో వచ్చేవి. కానీ ఇప్పుడు మీకు 3D ఎంబోజింగ్తో వస్తున్న లైట్ వెయిట్లో వస్తున్న సిల్వర్ ఫినిష్తో మీకు మనకి 8 ఇంచెస్లోనే వస్తుందన్నమాట. 6 to 8 ఇంచెస్లో వస్తున్న బుద్ధ ట్రీ అనమాట. చక్కగా మీరు మనం హోమ్ డెకరేషన్ కానీ ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వటానికి కానీ షెల్ఫ్ డెకరేషన్ చేసుకోవడానికి కానీ వాటికి చాలా చాలా బాగుంటుంది. తర్వాత ఇంకా ఆయన కూర్చున్న పీఠం కింద కూడా బార్డర్ డిజైనింగ్ కూడా చాలా చాలా ప్రతిదీ కూడా డీప్ కార్వింగ్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు యాక్చువల్గా 3D ప్రింట్తో వస్తున్నాయి కాబట్టి చాలా చాలా హై ప్రీమియం క్వాలిటీ, అలాగే డీప్ కార్వింగ్ ఫినిషింగ్తో ప్రతి ఆర్గన్ టు ఆర్గన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. సో ప్రతిదీ కూడా మీరు గమనించవచ్చు. అలాగే ఇవి వచ్చేటప్పటికి మనకి వెయిట్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కడికైనా క్యారీ చేయాలనుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఇది బుద్ధ ట్రీ అనమాట. వీటితో పాటు మనకి పీకాక్ ల్యాంప్స్. యాక్చువల్గా ఇది ల్యాంప్ అనే కాదు, ఇక్కడ మనం నూనె పోసి ల్యాంప్ అయినా వెలిగించుకోవచ్చు, విక్ హోల్డర్ వేసి. లేని పక్షంలో ఇక్కడ మనం బొట్టు కానీ ఏదైనా పెట్టి కుంకుమ కానీ ఏదైనా వేసి ఎవరికైనా వస్తే ఇలా బరిణిలాగా పట్టుకుని వాళ్ళకి బొట్టు పెట్టినా కూడా చాలా బాగుంటుంది. సో నెమలి యొక్క పించాలు కానీ, తర్వాత ఈ యొక్క నెమలి పైన ఉన్న బరిణ అంటే కప్ హోల్డర్, అవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. సో ఇది నాట్ ఓన్లీ ఫర్ దీపారాధనకే కాదు, ఏదైనా పువ్వు పెట్టుకుని డెకరేషన్కే కాదు, ఏదైనా కుంకుమ భరణిగా కాదు. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధాన్ని తీసుకున్నాం కదా, బుద్ధ దగ్గర అటు ఇటు డెకరేషన్ చేశాను చూడండి. సో ఇలా మనం ఏదైనా మన ఇష్టదేవత విగ్రహాన్ని కూడా చక్కగా డెకరేషన్ చేసుకోవచ్చు. సో ఇదొక మోడల్.